హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం తెలుసుకుందామంటే మనకి పేటీఎంలో అయితే మనకైతే మంచి జాబ్ అంటే మంచి జాబ్ మనం అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా మనం అంటే మంచి జాబ్ మనం మంత్లీ 30,000 వరకు అయితే మనం అయితే ఇంట్లో నుంచి అయితే మనం అయితే ఎర్న్ అయితే చేయవచ్చు. సో మంత్లీ 30,000 అంటే చాలా అంటే చాలా ఎక్కువ. అది కూడా అయితే మనకైతే ఎంతో పాపులారిటీ బ్రాండ్ అయినా మనకి పేటీఎం నుంచి అయితే మనకి ఇది అయితే అవైలబుల్ అవుతుంది. దీనికోసం మనం అయితే మేజర్గా మనం కంప్లీట్ అయితే చేయాల్సింది. అలాగే మనకి ఏమంటే కొంచెం అయితే మన దగ్గర ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే ఉండాల్సి ఉంటుంది. మనకేమంటే లేటెస్ట్ది మనకేమంటే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ కానీ మనకేమంటే కొంచెం గుడ్ కండిషన్తో అయితే ఉండాల్సిన ఉన్న ఫోన్ ఒకటి అయితే మనకైతే కావాల్సి ఉంటుంది. అలాగే మనకేమంటే ఆ ఫోన్ని ఆపరేటింగ్ చేసే మనకేమంటే కొంచెం అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అయితే మనకైతే కొంచెం అయితే తెలిసాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకేమంటే ఈ జాబ్ మనకి ఎలాంటిది అంటే మనకేమంటే పేటీఎం స్టిక్కర్స్ అనేది ఉంటుంది కదా. సో పేటీఎం స్టిక్కర్స్ మనమైతే షాప్లో వెళ్ళి మనమైతే వాళ్ళకైతే మనమైతే బై చేసినట్టు మనకేమంటే పేటీఎం స్టిక్కర్స్ అలాగే మనకేమంటే క్యూఆర్ కోడ్లు ఇవంటి అయితే మనకేమంటే షాప్లో అయితే వెళ్ళి అయితే మనమైతే అక్కడైతే మనమైతే స్టిక్కర్స్ అనేది వాళ్ళకైతే మనమైతే పర్చేస్ లాగా మనకంటే వాళ్ళకైతే మనం చెప్పాల్సి ఉంటుంది. ఇలా మనకంటే పేటీఎం క్యూఆర్ కోడ్ నుంచి అయితే మీరు కూడా అమౌంట్ అనేది రిసీవ్ అయితే చేయగలరు. అలాగే మీరు అయితే పేటీఎం అమౌంట్ అనేది సెండ్ అయితే చేయగలరు అనేది మనమైతే వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది. ఇది మనకేమంటే అన్ని షాపులు కానీ కాదు, మన ఆటోస్ అలాగే మనకి ట్యాక్సీస్ ఇలాంటివి మనకేమంటే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంటుంది కదా. వాటిలో మనకి చాలా అంటే చాలా ఎక్కువ మనమైతే యూజ్ అయితే చేయవచ్చు. వాటికి కూడా అయితే మనకేమంటే ఈ పేటీఎం స్టిక్కర్స్ అని మనం అయితే అంటించవచ్చు. పేటీఎం స్టిక్కర్ అనేది అక్కడైతే మనమైతే ఆటోలో ఇవన్నిట్లో కూడా అయితే మనమైతే చెప్పి వాళ్ళకైతే సో ఇలా మీరైతే ఈ స్టిక్కర్స్ అనేది యూజ్ అయితే చేయండి. అలాగే మీరైతే అమౌంట్ కూడా అయితే రిసీవ్ అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇవన్నీ అయితే మనమైతే కమ్యూనికేషన్ స్కిల్ అనేది మనకేమంటే చాలా ఎక్కువ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్గా ఇదైతే మీరైతే గమనించుకోండి. ఇదైతే మనకి మేజర్గా మనకంటే పెద్ద పెద్ద సిటీలకు అయితే ఇదైతే మనకైతే అంతగా అవైలబుల్ అయితే లేదు. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆ సిటీలు అన్నింటిలో అయితే మనకంటే ప్రతి ఒక్క షాప్లో అయితే మనకంటే పేటీఎం క్యూఆర్ కోడ్ కానీ ఇవన్నీ అయితే మనకంటే చాలామంది అయితే జాబ్ అయితే చేసి వాళ్ళైతే చాలా రోజుల క్రితమే వాళ్ళు అయితే మనకంటే అక్కడైతే మనకంటే అటాచ్ అయితే అయిపోయి ఉంటుంది. కానీ ఇదైతే మనకంటే స్మాల్ సిటీలో అయితే ఇప్పటివరకు మళ్ళీ ఇంకా అయితే మనకి ఇంకా ఇప్పటివరకు అయితే అవైలబుల్ లేదు. సో స్మాల్ సిటీస్లో అయితే ఇంకా మనకేమంటే 80% వరకు అయితే మనకంటే కొన్ని షాపులు కానీ ఆటో రిక్షాస్ కానీ మనకేమంటే ట్యాక్సీస్ కానీ ఇలాంటి దాంట్లో మనకేమంటే స్మాల్ సిటీస్లో అయితే మనకి ఇంకా అయితే మనకైతే అవైలబుల్ లేదు. మీరైతే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే మీరైతే దీన్ని అయితే మనం మంత్లీ 30,000 వరకు అమౌంట్ కనుక ఎర్న్ అయితే చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ మీరైతే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏమంటే మనం చిన్న టౌన్కి అయితే వెళ్ళండి. చిన్న టౌన్లో వాళ్ళకైతే అవేర్నెస్ అయితే ఉండదు. అవేర్నెస్ అయితే చెప్పండి. అవేర్నెస్ చెప్పి మనకి ఏమంటే ఇలా అయితే మీరైతే రిసీవ్ అయితే చేయగలరు, ఇలా అయితే మీరైతే అమౌంట్ అనేది సెండ్ అయితే చేయగలరు, ఈ క్యూఆర్ కోడ్ అయితే మనం ఈజీగా యూజ్ అయితే చేయవచ్చు ఇలా అనేది మనమైతే వాళ్ళకైతే చెప్పండి. కంపెనీ నుంచి అయితే మనకైతే పేటీఎం కంపెనీ నుంచి అయితే మనకైతే స్టిక్కర్స్ అలాగే క్యూఆర్ కోడ్ అలాగే మనకైతే స్టిక్కర్ ఇవన్నీ అయితే మనకైతే వస్తుంటుంది. సో ఇవన్నీ అయితే మనమైతే అక్కడైతే అటాచ్ అయితే చేయవచ్చు. అలాగే మీరేమంటే ఈ పేటీఎం కంపెనీ అనేది మనకంటే ప్రమోట్ అయితే చేయవచ్చు. దానికోసం అనేసి వాళ్ళైతే మనకైతే అమౌంట్ అనేది ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అయితే ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేయకుండా ఈ జాబ్ అనేది అప్లై అయితే చేయండి. సో అప్లై చేయడానికి ఎలాంటి ఖర్చు అయితే కాదు. మనకు ఒక 2 minutes అయితే మనమైతే ఇంటర్నెట్లో కాసేపు అయితే మన మొబైల్లో అయితే మనమైతే అప్లై చేయడానికి టైం పడుతుంది. వాళ్ళే అయితే మనకైతే కాంటాక్ట్ అయితే చేస్తారు. వాళ్ళే మనకైతే కాంటాక్ట్ చేసి మనకు అన్నీ అయితే చెప్తారనమాట. తర్వాత మన అడ్రస్కి క్యూఆర్ కోడ్లు మనకేమంటే స్టాండ్లు ఇవన్నీ అయితే మనకైతే వస్తుంది. అవన్నీ అయితే మనమైతే మన దగ్గరలో ఉన్న షాపులకి ఇవన్నిటికీ అయితే మనమైతే అప్రోచ్ అయితే చేసి మనం అంటూ వాళ్ళకి అవేర్నెస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దానికోసం నేను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా. సో పెద్ద సిటీలో అయితే అన్ని దాంట్లో అయితే మనకైతే ఇప్పుడు అయితే షాప్లో అయితే అటాచ్ అయితే అయిపోయింది, అంటించుంటారు మనకంటే క్యూఆర్ కోడ్ అనేది. సో కానీ మనకంటే స్మాల్ సిటీస్ అయితే మనకంటే ఇంకా అయితే మనకి ఇంకా 80% వరకు అయితే ఇంకా అయితే మనకైతే అందులో అయితే మనకి స్మాల్ సిటీస్లో అయితే తెలియదు. సో స్మాల్ సిటీస్కి వెళ్తే మనకు డెఫినెట్గా వచ్చే పేటీఎం ఏజెంట్స్ కనుక చాలా బెనిఫిట్గా అయితే వర్క్ అయితే చేస్తుంది ఫ్రెండ్. సో నా అది అయితే మనం ఎలా అయితే అప్లై అయితే చేయవచ్చు అన్నది అయితే నా మోల్స్ నుంచి అయితే మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరు అయితే అలాగైతే మీరు కూడా అయితే అప్లై అయితే చేయవచ్చు. సో ఓకే, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన తర్వాత లింక్ ఓపెన్ చేయగానే మనకేంటే అప్లై నౌ అనే అక్కడైతే ఆప్షన్ ఉంటుంది. అక్కడైతే మనం క్లిక్ చేసుకుంటే మనకేంటే అప్లై అయితే చేయడానికి మనకు ఆప్షన్స్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో నా మనం అప్లై అయితే ఎలా అయితే చేయవచ్చు అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్. కనుక ఓపెన్ చేయగానే మనకి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మనకంటే పేటీఎం సర్వీస్ ఏజెంట్ అనేసి ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు యూ నీడ్ ఓన్లీ అనేసి కనిపిస్తుంది. మనకి ఇలాగైతే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏమంటే అప్లై నౌ అని కనిపిస్తుంది. దీని మీద అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లై నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి అన్ని రకాల పేటీఎం సర్వీస్ కానీ డైరెక్ట్గా మనకి ఏమంటే లింక్ అనేది ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడవచ్చు పేటీఎం సర్వీస్ ఏజెంట్ అనేసి ఇక్కడ అప్లై నౌ అని కూడా అక్కడైతే కనిపిస్తుంది. సో సింపుల్గా ఇక్కడ చూసుకున్నట్టుకుంటే దీన్ని మంత్లీ ఇన్కమ్ మనకి ఏమంటే 30,000 వరకు అయితే రావచ్చు. ఇవన్నీ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. సో మనకి ఏమేమి ఉండాల్సి ఉంటుంది ఇక్కడ చూడవచ్చు. మనం
ఆల్ ఇన్ వన్ క్యూఆర్ కోడ్ అనేది మనమైతే సేల్ అయితే చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మనకి పేటీఎం సౌండ్ బాక్స్ కూడా అయితే మనం సేల్ అయితే చేయవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు పేటీఎం ఈడీసీ కార్డ్ మిషన్ అనేసి ఇది కూడా అయితే మనం సేల్ అయితే చేయొచ్చు. ఇది కూడా చూడొచ్చు, ఇక్కడ చూడొచ్చు మనం అంటే పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ కూడా అయితే మనమైతే సేల్ అయితే చేయొచ్చు. పేటీఎం కార్డ్ అనేది మనం సేల్ చేసి కూడా అయితే మనమైతే మనీ అనేది ఎర్న్ అయితే చేయవచ్చు. చాలా సింపుల్. మనకి ఏమంటే కొన్ని కార్లు కూడా అయితే పేటీఎం ఫాస్ట్ ట్యాగ్ అనేది ఇంకా అయితే మనకి చాలామంది ఇంకా అయితే ఫాస్ట్ ట్యాగ్ అనేది యూజ్ అయితే చేయట్లేదు. సో అలాంటి వాళ్ళు కూడా అయితే ఇంట్లో నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు మనం మూవీ టికెట్స్ కూడా అయితే బుక్ చేసి మనం అయితే అమౌంట్ కూడా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకేమంటే ఫోన్ రీఛార్జ్, మనకి ఫోన్లో మనకి పోస్ట్ పెయిడ్ రీఛార్జెస్ కూడా చేసి అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి. అలాగే కేబుల్ టీవీస్ కూడా చేయవచ్చు. ట్రైన్ టికెట్ కూడా అయితే మనం బుక్ చేసి కూడా అయితే మనం అయితే అమౌంట్ ఎర్న్ చేయొచ్చు. అలాగే ల్యాండ్ది, ఎలక్ట్రిసిటీ, బస్సు, డిటిహెచ్, అలాగే ఇక్కడ చూడొచ్చు ఫ్లైట్ టికెట్, అలాగే మనకి గోల్డ్ లోన్, ఇన్సూరెన్స్, బ్యాంక్ కనుక మనం అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసి కూడా అయితే మనం అయితే అమౌంట్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఎంతో కొంత. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏమంటే దీనికోసం మనకి సో ఇక్కడ చూడొచ్చు మనకి హౌ టు గెట్ స్టార్టెడ్ నౌ అనేసి ఇక్కడ కనిపిస్తుంది. దీనికోసం మనకి యూ హ్యావ్ 18 years అబోవ్ అనేసి మనకి ఏమంటే 8 ఏళ్ళు అయితే మనకైతే నిండాల్సి ఉంటుంది. అలాగే మనకేమంటే సొంతంగా ఒక ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కమ్యూనికేషన్ స్కిల్ కూడా అయితే మనమైతే తీసుకోవాల్సి ఉంటుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్ కూడా అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం టైం కూడా అయితే మనం సెట్ అయితే చేసుకుంటాం. మనం ఏ టైంలో అయితే జాబ్ చేస్తాం, ఏ టైంలో అయితే జాబ్ చేయం, అలాగే ఏ డేస్లో అయితే మనం జాబ్ చేస్తాం, ఇవన్నీ అయితే మనం అయితే చెప్పవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి బికమ్ ఏ పేటీఎం సర్వీస్ ఏజెంట్ టుడే అనేసి ఇక్కడ కనిపిస్తుంది. సో దీని మీద అయితే అప్లై మీద అయితే క్లిక్ అయితే చేద్దాం. సో అప్లై మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు ఈ పేటీఎం యాప్ కూడా అయితే కనిపిస్తుంది. సో లేదనుకోండి సో మనం క్రోమ్లో కూడా అయితే ఓపెన్ చేద్దాం. సో క్రోమ్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకంటే ఫిల్ అప్ దిస్ ఫార్మ్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది, బికమ్ ఏ పేటీఎం ఏజెంట్ అనేసి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ అనేది చేయండి. నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి అంటే జెండర్ అనేది సెలెక్షన్ చేయండి. జెండర్ సెలెక్షన్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ అయితే సెలెక్షన్ అయితే చేసుకోండి. సో స్టేట్ కనుక ఆంధ్ర కాబట్టి ఆంధ్ర అయితే సెలెక్షన్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సిటీ ఇచ్చేయండి. అలాగే మనకి అంటే పిన్ కోడ్ ఇక్కడ ఇచ్చేయండి. పిన్ కోడ్ అయితే ఇంపార్టెంట్. అలాగే మనకి ఏమంటే ఈమెయిల్ ఐడి, మనకి కన్స్ట్రక్షన్ మనకి ఏమంటే కాంటాక్ట్ చేయడానికి ఈమెయిల్ ఐడి కూడా అయితే వాళ్ళు అయితే అడుగుతారు. సో ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి ఏమంటే ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి మనం ఇవన్నీ అయితే అప్లై చేసిన తర్వాత వాళ్ళే మనకైతే కాంటాక్ట్ చేస్తారు కాబట్టి కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకేమంటే హైయెస్ట్ క్వాలిఫికేషన్ మనం ఎంత చేస్తున్నాం అనేది ఇక్కడ చూడొచ్చు. మనకేమంటే 10th బోర్డు మనం చేసిన వాళ్ళకి నుంచి అయితే మనకి ఇదైతే అప్లైబుల్ అయితే ఉంటుంది కదా. సో అందుకు నుంచి మనకి 12th బోర్డు కూడా అయితే కనిపిస్తుంది, డిగ్రీ కూడా ఉంది, అలాగే మనకి డిప్లొమా కూడా అయితే ఉంది. సో మనకి ఇవన్నీ మనకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ మనం ఏదైతే ఇవ్వాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు డూ యూ ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా లేదా అనేది ఇక్కడ అడుగుతాను. సో మన దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందా లేదా అని అడుగుతాను. ఇక్కడ మనం ఎస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడైతే మనకు చూసి లైసెన్స్ మనం ఏ టైంలో అయితే మనం అయితే జాబ్ అయితే చేస్తుంటాం అన్నది ఇక్కడ నుంచి అయితే మనం స్టార్టింగ్ టైం అనేది, సో ఏ టైంలో మనం అయితే క్లోజ్ అయితే చేస్తుంటాం అనేది ఇక్కడైతే మనం ఇవ్వవచ్చు. సో మనం ఇచ్చిన ఇవ్వకుండా మనకు అంత ఇంపార్టెంట్ కాదు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ మనకి ఏదో ఒక క్వశ్చన్ అనేది, సో ఇదే మనం ఎక్కడి నుంచి అయితే తెలుసుకున్నాం అనేది చెప్పడానికి. సో సింపుల్గా మనం అయితే ఇదైతే మనం సోషల్ మీడియాలో అయితే తెలుసుకున్నాం, లేదా మనకి ఫ్రెండ్ టు ఫ్రెండ్ మనకి ఎవరో ఒక ఫ్రెండ్ అయితే చెప్పాడు అన్నది తెలుసుకోవచ్చు. సో మనకి ఎక్కడి నుంచి అయితే తెలుసండి మనసు ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు. సో ఇది అయితే సోషల్ మీడియా నుంచి. సో సోషల్ మీడియా అనేది క్లిక్ అయితే సోషల్ మీడియా క్లిక్ చేసిన తర్వాత ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా సబ్మిట్ అని కనిపిస్తుంది చూడండి. సబ్మిట్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా సబ్మిట్ అయితే అయిపోతుంది. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళే అయితే మనకైతే కాంటాక్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్. సో సబ్మిట్ అన్ని అయిపోయిన తర్వాత వాళ్ళే మనకైతే కాంటాక్ట్ అయితే చేసి వాళ్ళే మనకైతే ఇన్ఫర్మేషన్గా మనకంటే ఎలాగైతే మనకైతే ఇంటర్వ్యూ లాగా ఇవన్నీ అయితే మనకైతే చెప్తారు. ఇవన్నీ మనమైతే అప్లై అయితే చేసాం కదా. సో అవన్నీ మనకంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అయితే మనమైతే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళే మనకైతే కాంటాక్ట్ అయితే చేస్తారు. కాంటాక్ట్ చేసిన తర్వాత మనకంటే ఈ స్టిక్కర్స్, ఈ సౌండ్ బార్ ఇవన్నీ అయితే మనకైతే వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకైతే వస్తుంది. మనకైతే మన పోస్టల్ అడ్రస్ అయితే మనకైతే వస్తుంది. అప్పుడైతే మన జాబ్ అనేది మనం ఎలా అయితే చేయవచ్చు అన్నది కూడా అయితే వాళ్ళే అయితే మనకైతే చిన్న ట్రైనింగ్ లాగా కొన్ని వీడియోస్ కూడా అయితే మనకైతే సెండ్ అయితే చేస్తారు. సో దాన్ని బట్టి మనం అయితే ఈజీగా మన దగ్గరలో ఉన్న షాప్స్కి మనకేమంటే ఆటో రిస్క్స్ కానీ టెక్సెస్ కానీ ఇలాంటి దేనికైనా మనం స్టిక్కర్ అంటించుకుంటూ మనమైతే అమౌంట్ అనేది చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఫాస్ట్ ట్యాగ్లు కూడా అయితే మనం సేల్ చేసే అమౌంట్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే మనకి సౌండ్ బార్ కూడా అయితే సేల్ చేయవచ్చు. అలాగే మనకి చూడొచ్చు ఈడిఎఫ్సి మైక్రో కార్డ్ కూడా ఉంది కదా, అన్ని కూడా అయితే మనం సేల్ చేసి మనం అమౌంట్ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ పేటీఎంలో వచ్చిన గుడ్ జాబ్ అనేసి. సో ప్రతి ఒక్కరికి అయితే ఇది వీడియో అనేది ఇన్ఫర్మేషన్గా ఉంటుందని నేను నమ్ముకోను.
సో డెఫినెట్లీ వీడియో కనుక నచ్చినట్టు డెఫినెట్ కూడా లైక్ అయితే చేయడం అయితే మర్చిపోతే అలాగే ఛానల్ కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయడం అయితే రెడ్ తీసుకుని వాళ్ళ పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.